Hello students, welcome back to our channel తెలంగాణ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ 2025 కి సంబంధించి ఏదైతే బి ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్, ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ యొక్క సీట్ అలాట్మెంట్ వస్తే మాకు మెసేజ్ వస్తుందా రాదా, అదే విధంగా మెసేజ్ వస్తే ఏ విధంగా మెసేజ్ వస్తుంది, అదే విధంగా మాకు సీట్ అలాట్మెంట్ మెసేజ్ వస్తే మరి ఏ టైం నుంచి ఏ టైం వరకు మెసేజ్ రావచ్చు మా మొబైల్ కని కూడా స్టూడెంట్స్ అయితే కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి. కాబట్టి ఈ వీడియో తరపు నుంచి అనమాట మీకు సీట్ అలాట్మెంట్ వస్తే మరి ఏ విధంగా మెసేజ్ వస్తుంది, అదే విధంగా మెసేజ్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది, మరి ఏ టైం నుంచి ఏ టైం వరకు మీకు సీట్ అలాట్మెంట్ మెసేజ్ రావచ్చు. ఇన్ కేస్ మీకు సంబంధించి ఏదైతే సీట్ అలాట్మెంట్ మీ మొబైల్ నంబర్ కి మెసేజ్ రాకపోతే వెబ్సైట్ నుంచి ఏ విధంగా చెక్అవుట్ చేసుకోవాలి, మరి మీకు సీట్ వచ్చిందా లేదా ఏ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, టాపిక్ లోకి వెళ్ళబోయే ముందనమాట ముందుగా ప్రతి ఒక్క విద్యార్థికి ముందుగా మన ఛానల్ తరపు నుంచి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తా ఉన్నాను. మీరు అనుకున్న కాల్లో మీకు సీట్లని కోరుకుంటా ఉన్నాను. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ టాపిక్ లోకి వచ్చినట్టయితే ఇక్కడ మీకు అందరికీ అన్నమాట సీట్ అలాట్మెంట్ వచ్చినట్లు మీకు అందరు కూడా మీ యొక్క మొబైల్ నంబర్ కి, రిజిస్టర్ మొబైల్ నంబర్ కి మెసేజ్ రావడం జరుగుతుంది. మెసేజ్ ఏ విధంగా వస్తుందో ఒకసారి మీకు ఇక్కడ చూడండి. నాకు సంబంధించి ఏదైతే ఆ ఎంటెక్ అలాట్మెంట్ యొక్క మెసేజ్ మీకు చూస్తా ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ విధంగా అయితే మీకు ఇక్కడ సీట్ అలాట్మెంట్ మెసేజ్ ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ కాలేజ్ కోడ్ ఉంటుంది, అదే విధంగా బ్రాంచ్ కోడ్ ఉంటుంది. మరి మీకు ఏ కాలేజ్ కోడ్ లో సీట్ వచ్చిందో, మీకు ఈ విధంగా అయితే ఏ బ్రాంచ్ సీట్ వచ్చిందో మీకు ఈ విధంగా అయితే మీకు అలాట్మెంట్ మెసేజ్ అయితే వస్తుంది అనమాట. ఓకే, ఈ యొక్క అలాట్మెంట్ మెసేజ్ వచ్చేసి ఇక్కడ ఏదైతే 12th రోజు కావచ్చు, 13th రోజు కావచ్చు, ఈ యొక్క 2 days ఆఫ్ టైమింగ్ లో మనకు అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. కాబట్టి ఈ యొక్క 2 days ఆఫ్ టైమింగ్ లో మార్నింగ్ ఇక్కడ 10 o'clock నుంచి ఈవినింగ్ 7 PM వరకు ఈ యొక్క టైమింగ్ బిట్వీన్ మీకు అందరు కూడా మెసేజ్ రావడం జరుగుతుంది. ఓకే, ఇన్ కేస్ మీకు ఇక్కడ సీట్ అలాట్మెంట్ మెసేజ్ వచ్చినట్లు మెసేజ్ రాకపోతే మీరు అందరు ఏం చేయాలి, ఇక్కడ వెబ్సైట్ లోకి రావాల్సి ఉంటుంది. వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు TGE వెబ్సైట్ బి ఉంది కదా, పక్కన మనకు 3 lines ఉన్నాయి కదా లోగో పక్కన, క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఏదైతే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కాగానే ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే బటన్ ఉంటుంది కదా, ఆ యొక్క బటన్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఇదివరకే ఏ విధంగా అయితే మనము వెబ్ హాస్ట్ ఇవ్వడానికి పేజ్ లోకి లాగిన్ అయినాం కదా, సేమ్ ఆ విధంగానే లాగిన్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. రాగానే ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ ఉంది కదా, అలాట్మెంట్ ఆర్డర్ అని క్లిక్ చేయగానే మరి మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో ఆ కాలేజ్ సంబంధించినటువంటి అలాట్మెంట్ లెటర్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. మీకు సీట్ వచ్చినట్లయితే ఇన్ కేస్ మీకు సీట్ రాకపోతే యూ డిడ్ నాట్ గెట్ ఎనీ అలాట్మెంట్ ఆర్డర్ అని మీకు ఈ విధంగా అయితే ఒక రెడ్ కలర్ మార్కులో మీకు నోట్ అయితే చూపించింది అనమాట. అంటే ఎవరికైతే అలాట్మెంట్ ఆర్డర్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేయగానే ఆ విద్యార్థికి సీట్ వచ్చినట్లు లెక్క. ఇక్కడ మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఓపెన్ అవ్వకపోతే మీకు సీటు రానట్టు లెక్క అనమాట. అదే విధంగా కొంతమంది స్టూడెంట్స్ కనమాట ఇక్కడ మొబైల్ కి మెసేజ్ రాకుండా కానీ వెబ్సైట్ లో అలాట్మెంట్ ఆర్డర్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మేబీ నెట్వర్క్ ఇష్యూ వల్ల కూడా అందరికైతే మేబీ ఈ యొక్క అలాట్మెంట్ మెసేజ్ రాకపోవచ్చు. ఓకే, మీరు అందరూ కూడా వెబ్సైట్ కూడా వెరిఫై చేస్తూ ఉండాలి. ఓకే స్టూడెంట్స్, ఇదనమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. మీకు ఈ విధంగానే ఎప్పటికప్పుడు కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.